పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ కళాశాల నందు మానవతా సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో స్కూల్ యూనిఫామ్లు బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అంతా లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని వెంటనే ఛేదించే విధంగా కృషి చేయాలని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ లాంటి మహా వ్యక్తులు ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలని ఆయన అన్నారు. మన మధ్యన ఉన్నారు. ఇది ఎంతో మనకి గర్వకారణం. గతంలో కూడా సార్ మనకు వచ్చిన తర్వాత గొప్ప మీటింగ్ పెట్టి 1,10,00,00,000 రూపాయలతోటి నబార్డ్ నిధులతోటి శాంక్షన్ అడిషనల్ క్లాస్ రూమ్స్ శాంక్షన్ చేయించారు. చూస్తారు సార్. అయితే ఈ క్రమంలో మేము 4 గంటల నుంచి 5 గంటల వరకు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 1 ఇయర్ బ్యాక్ ఇక్కడికి వచ్చాను. కరెక్ట్ 1 ఇయర్ అయింది. అప్పుడు బాయ్స్ కంటే గర్ల్స్ కంటే from senior MPC తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ముఖ్యంగా విద్యకు సంబంధించి విద్యార్థులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఇప్పటికే ప్రణాళిక రూపొందిస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థను కానీ అన్ని వ్యవస్థలని కూడా ఏ విధంగా ఈ రాష్ట్రంలో నిర్వీర్యం అయిపోయినాయి అనేది కూడా మనందరం కూడా చూడవచ్చు. ప్రభుత్వం ఇచ్చేటటువంటి అనేక పథకాలని డైవర్ట్ చేశారు. విద్యార్థులకు రావాల్సినటువంటి సౌకర్యాలు లేవు. పాఠశాలల్లో కానీ కాలేజీల్లో కానీ మౌలిక సదుపాయాల పేరుతో నాడు నేడు అన్నారు. అవన్నీ కూడా నిధులన్నీ కూడా కేటాయించకుండా కేవలం 3 రంగులు వేసుకున్నారు. ఆ విధంగా విద్యా వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరలా లోకేష్ గారు బాధ్యతలు తీసుకుని దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలని కూడా ఆయన అవగాహన చేసుకుని భవిష్యత్తులో ఏదైతే చేయాలో మనం కాలేజీలన్నీ కూడా విద్యారంగానికి పెద్దపీట వేసి విద్యారంగాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో పెట్టే విధంగా ముందుకు వెళ్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. దానికి సంబంధించి మన జూనియర్ కాలేజీకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏదైతే అవసరం ఉన్నాయో ఆ మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. విద్యార్థులకు నేను ఒకటే చెప్పేది, చదువుకి పేదరికం అనేది అడ్డు కాదు. మీరు ఎంత చదువుకుంటే అంతే మీ ఆస్తి, అదే మీ ఆస్తి. ఈరోజు మీరు 3 సంవత్సరాలు కష్టపడితే భవిష్యత్తులో మీరు తర్వాత తరాలు 3 తరాలు స్థిరపడతారు. ఆ విధంగా చదువుకి ఇంపార్టెన్స్ మనందరం కూడా అర్థం చేసుకోవాలి. మనందరం కూడా ఆలోచించాలి. మీరందరూ కూడా భవిష్యత్తులో మీరేమి అవ్వాలనుకుంటున్నారు అనేది ఇప్పుడు ప్రణాళిక ఏర్పరచుకోవాలి. ఈరోజు మీరు ఇంటర్మీడియట్లో ఉన్నారు, డిగ్రీ 3 సంవత్సరాలు లేకపోతే ఇంజనీరింగ్గా ఏం చదవాలి అనేది ఒక ప్రణాళిక ఏర్పరచుకుని మీరు భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నారనుకుంటే మీ తల్లిదండ్రులు కూలి పని చేయొచ్చు, లేకపోతే చిరుద్యోగులు అయి ఉండొచ్చు. అలాగని మీరు కూడా అదే చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు పెద్ద ఆఫీసర్ అవ్వచ్చు. మానవతా సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి ఆపన్న హస్తాన్ని అందిస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతూ ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి. మానవతా సంస్థ ద్వారా అనేక మందికి 2023-24లో కూడా తణుకు చాప్టర్కి సంబంధించి దాదాపు 60 లక్షల రూపాయలతో 60 కార్యక్రమాలు ఈరోజు చేయడం అనేది ఈ సంస్థ ప్రతినిధుల యొక్క వారి డెడికేషన్ అని సందర్భంగా తెలియజేస్తున్నాను.